హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది రొయ్యలతో ఫ్రై అనమాట. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, చాలా బాగుంటుంది. నా దగ్గర కాస్కోలో ఇలా రొయ్యలు దొరుకుతాయండి. సో నేను అవి తెచ్చుకుంటాను. ఇవి ఫ్రోజన్వి కాబట్టి కొంచెం బయట పెడతాను. తర్వాత ప్యాన్ తీసుకుని వాటి మీద వేసుకొని దానికి సరిపడినంత ఉప్పు ఇంకా పసుపు, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెమే వేసాను అంతే. దీన్ని ఒక్కసారి చక్కగా ఆ ఉప్పు పసుపు ఆ రొయ్య ముక్కలన్నిటికీ పట్టేలాగా జస్ట్ ఒకసారి గరిటతో తిప్పేసుకొని నేను దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అండి. రొయ్యలకి చాలా వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే అది మొత్తం ఉడికిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో మొత్తం ఉడికిపోతుంది. సిమ్లోనే పెట్టండి, హైలో అస్సలు పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. ఆ ఉడికిపోయిన రొయ్య ముక్కలు తీసేసి సేమ్ అదే ప్యాన్లో రొయ్యలకి కోకోనట్ ఆయిల్ వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అదొక 2 స్పూన్లు వేసుకొని ఒక బిర్యానీ ఆకు, లవంగాయలు, దాల్చిన చెక్క, ఇంకా జీలకర్ర, మిరియాలు ఇవన్నీ నేను పోపులో వేసేసానండి. వేసేసి కరివేపాకు కూడా వేసి దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా నేను వేస్తాను. ముందే వేస్తే కొంచెం కారం వస్తుంది కదా నూనెలో వేగిన తర్వాత, అందుకని నేను ఫస్టే వేసేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అనుకున్నాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అండి కట్ చేసినది నేను ప్యాన్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయకి సరిపడినంత కొంచెం పసుపు, దీనికి సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి కదా, దానికోసమని నేను చెప్తున్నాను. తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తం వేయాలనుకున్నా కూడా వేసేయండి, ఏం పర్వాలేదు. రొయ్యలు ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు వేగడమే మనకి ఇక్కడ పెద్ద పని అనమాట. సో ఎప్పుడైతే మనకి ఉల్లిపాయలు చక్కగా వేగిపోతాయో దాని తర్వాత రొయ్యల కూరకి కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. మనం తీసుకునే రొయ్యల క్వాంటిటీ బట్టి అనమాట. నేను ఇంచుమించుగా 1 నుంచి 2 స్పూన్లు, టేబుల్ స్పూన్లు అండి, టీ స్పూన్లు కాదు, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేస్తున్నాను. వేసినాక ఇది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని బాగా వేయించుకోండి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే రొయ్యల కూరకైనా ఫ్రైకైనా అల్లం వెల్లుల్లి పేస్టు చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఈ టిఫిన్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇది మంచిగా మనం ఆనియన్లో బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి తీసుకొచ్చి నేను ఈ ప్యాన్లో వేసేస్తాను. ఈ ప్యాన్లో వేసేసి ఆ ఉల్లిపాయలు ఆ మసాలా అంతా చక్కగా ఈ రొయ్యలకి పట్టించేసి ఇప్పుడు ఎవరికైనా సాల్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కారము ఉప్పు ఎంత సరిపోతుందో మీకు అంత వేసేసుకుంటారు. కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. రొయ్యల కూర కాబట్టి ఏ పప్పుచారులోకి పప్పులోకి ఇది ఫ్రై కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు కొంచెం గరం మసాలా, ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయే ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు చేయాల్సినంత అవసరం లేదండి. ఇప్పుడు ఈ కారము, గరం మసాలా, ఉప్పు కలిసిపోయేంత వరకు మంచిగా దీన్ని కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత అదొకటి మళ్ళీ ఏంటంటే రొయ్యలు ఎక్కువ వేగిపోతే చాలా గట్టిగా అయిపోతాయి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి సరిపడినంత కొత్తిమీర, కరివేపాకు ఆల్రెడీ వేసేసారు కాబట్టి ఇప్పుడు కొత్తిమీర ఒక్కటే వేసుకుంటే చాలు. ఇది ఏంటంటే లెమన్ జ్యూస్ అండి, ఆప్షనల్. వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోండి. నేను వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేను వేస్తాను. ఈ కొత్తిమీర చక్కగా అల్లం, మనం నిమ్మకాయ జ్యూస్ కూడా పోసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఒక్క 2 మినిట్స్ అంతేనండి, మన రొయ్యల కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.